నమస్కారం అమ్మ. మీ అందరికీ ఇప్పుడు అన్న ప్రసాద వితరణ జరుగుద్ది. ఈ అన్నము పెట్టడం హాస్పిటల్లో పెట్టడం ఏంటనేది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ హాస్పిటల్లో కూడా భోజనాలు పెట్టడం అనేది జనరల్గా ఉండదు. అంటే ఓపీ పేషెంట్లకి, అవుట్ పేషెంట్స్ అంటారు కదా. మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నామంటే మీ అందరూ కూడా సంతానం లేక బాధపడుతుంటే ఆ భగవంతుడే మీకు వీడియో రూపంలో, స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో చెప్పి ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, రహదారి డాక్టర్ వైఎస్ బాబుని ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి ఆ భగవంతుడి ప్రసాదం మీకు అందాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. ఇలా పెట్టడం వల్ల ఏమవుద్దంటే మీరు బయటికి ఎప్పుడో దూరాల నుంచి వస్తారు, తినక వస్తూ ఉంటారు. మరి టెస్టులని, మందులని, డాక్టర్ గారిని కలవడం అని ఇవన్నీ అయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్ళినా లేట్ అయిపోద్ది. ఆ టైంకి భోజనానికి మళ్ళీ బయటికి వెళ్ళాలనుకోండి, హోటల్ ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఊరు కాని ఊరిలో దారి తప్పవచ్చు, వర్షం వస్తే తడిసిపోవచ్చు, ఎండ వస్తే ఎండిపోవచ్చు, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. అందుకని మనం ఏం చేస్తామంటే మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అని మేడము ఒక ఆలోచన చేసి గత సంవత్సరం నుంచి మా దగ్గరికి వచ్చిన కొత్త పేషెంట్లందరికీ మేము భోజనం పెట్టగలుగుతున్నాం. దాదాపు 42,000 మంది ఇక్కడ భోజనాలు చేశారు ఇప్పుడు వరకే, ఆ భగవంతుడి ప్రసాదం అందుకున్నారు. మరి ఇది ఫోటోలు, వీడియోలు ఎందుకు తీస్తున్నారండి? భోజనం పెట్టారు బాగానే ఉంది, కానీ ఇంత పెట్టి అంత ప్రచారం చేసుకోవడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారా అని కొంతమందికి డౌట్లు వస్తాయి. ఎందుకు ఫోటోలు, వీడియోలు తీస్తున్నామంటే మనము సంవత్సరానికి 500 ఫీజు, 10 రోజులకి 15 రోజులకి కాదు, సంవత్సరానికి 500 ఫీజు తీసుకుంటూనే గత సంవత్సరం నుంచి మనం భోజనాలు పెట్టగలుగుతున్నామంటే నెలకు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్లు ఈజీగా పెట్టచ్చు కదా. మరి ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళకి భగవంతుడు దారి చూపించి ఉండకపోవచ్చు. దేవుడిగా భావించే సమాజం మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత ప్రసాదం లాగా భోజనం దొరికితే మీకు ఇబ్బందులు ఉండవు. టైంకి చక్కగా భోంచేసేసి మీ పనేదో మీరు చూసుకుంటారు. లేకపోతే బయటికి వెళ్తే భోజనానికని వెళ్ళి మీరు తిరిగి వచ్చే లోపల లేట్ అయింది అనుకోండి, డాక్టర్ ఇంటికే వెళ్ళిపోతాడు, మీ పని పూర్తవుతుంది. ఇట్లా ఉంటాయి ఇబ్బందుల నుంచి చక్కగా ఇదొక మార్గం అని చెప్పి మేము ఈ పని చేస్తున్నాం. తర్వాత మీ అందరికీ ఈ ఆహారం గురించి, అలాగే భార్యాభర్తలు ఎలా ఉండాలి, సంతానం పొందాలంటే ఏమేమి చేయాలి, మన ఎవరు అడ్డం పడతారు, ఇవన్నీ కూడా మీకు కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుతుంది. ఈ భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడే కూర్చుంటే మేము అవన్నీ విషయాలు చెప్పి మీలో ఇంకేమన్నా సందేహాలు ఉంటే అవి కూడా నివృత్తి చేసి పంపిస్తాను. ప్రస్తుతానికి మాత్రం మీరు ఈ భోజనాన్ని, ఆహారాన్ని చక్కగా మీరు ఏ దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుడు ప్రసాదంగా భావించండి. వెంకటేశ్వర స్వామి పూజించే వాళ్ళు వెంకన్న ప్రసాదం, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు యేసయ్య ప్రసాదం, అల్లా నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి. దానివల్ల వచ్చే ఫలితాలు, మంచి ఫలితాలు వస్తాయి. చక్కగా ఈ ఆహారం మీకు విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్గా మారుతుంది. చక్కగా మీ బిడ్డని, పండంటి బిడ్డని ఆ వీర్యవృద్ధి, అండాల క్వాలిటీకి ఉపయోగపడి ఆ బిడ్డని మీ చేతికి అందేటట్టుగా ఆ భగవంతుడి ప్రసాదంలాగా మారుతుందని మా ఉద్దేశం. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ.